ఎస్ శర్మ గారు, ఏ మేరకు అవకాశం కనిపిస్తోంది సార్? చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు సిబిఐ చేతికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లా ప్రకారమే చూసుకున్నా? 100% ఉన్నాయండి. చట్టపరంగా చూస్తే 100% చెప్పేశారు ఒక ముఖ్యమంత్రిగా కాబట్టి 100కు 100 వేసేశారు మీరు. అవునండి, ఉంది. చట్టం మీద నమ్మకం ఉంది. ఉన్నాయి సార్. మీరు లాయర్ కాబట్టి రోజు హైకోర్టుకి వెళ్తుంటారు కాబట్టి మీకు నమ్మకం ఉంటుంది, మీరు నమ్ముకున్న వ్యవస్థ. కానీ సామాన్య ప్రజల్లో వారికి కూడా నమ్మకం ఉంది, కానీ 100% అనేటప్పటికీ ఎక్కడో కొన్ని లా పాయింట్స్ ఏవో ఉంటాయి కదా, అది అక్కడికి వెళ్లకుండా ఉండడానికి. లాలూ ప్రసాద్ యాదవ్ గారి కేసు చూసుకున్నా, చౌతాలా గారి కేసు చూసుకున్నా, జయలలిత గారి కేసు చూసుకున్నా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏనండి. వీటన్నిటి ప్రకారం 100% సిబిసిఐడి వాళ్ళని దర్యాప్తు ఉంచినా సరే ఆ దర్యాప్తు యొక్క అంశాలని బయటకు ఎక్కడ తెలియపరచకుండా ఎప్పటికప్పుడు కోర్టు ద్వారా ఎప్పటికప్పుడు కోర్టుకి సీల్డ్ కవర్ లో సబ్మిట్ చేయమని చెప్పి ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే సిబిఐకి అప్పచెప్పైనా సరే సీల్డ్ కవర్ లో అప్పచెప్పమని చెప్పి కోరే అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర పరిధిలో నుంచి చట్ట విచారణ అంటే కోర్టు పరిధిని కూడా తప్పించే అవకాశం 100% ఉన్నాయి. పక్క రాష్ట్రానికి ఇవ్వచ్చు, అది వేరే రాష్ట్రానికి దేనికైనా ఇవ్వచ్చు, హైదరాబాద్ తెలంగాణ కాకుండా అట్లా రాష్ట్రం మార్చి ఈ కేసులన్నిటి మీద కూడా సజావుగా దర్యాప్తు చేసేటట్టుగా హైకోర్టు తీర్పిస్తుంది. ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ తిలక్ గారు ఇచ్చారో ఆ కేసు ఒక కొలిక్కి వస్తుంది. ఆ కేసులో ఖచ్చితంగా తిలక్ గారికి అనుకూలంగా వారికి అనుకూలంగా ఉన్న పాయింట్స్ ఏంటో చెప్పండి. ఇప్పుడు వారే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారే సీఎం అయ్యారు కాబట్టి దర్యాప్తు సంస్థలు వారి పరిధిలో పనిచేస్తూ ఉంటాయి కాబట్టి, లేకపోతే ఆ ఫైల్స్ ఆయనకి దగ్గరగా ఉంటాయి కాబట్టి, ఒకవేళ ఏమన్నా మ్యానిపులేట్ జరగడమో, నీరుగార్చడమో, ఇంకేమన్నా జరిగే ప్రమాదం ఉందనే ఆరోపణలు తప్పిస్తే ఏ పాయింట్ బేసిస్ మీద దీన్ని సిబిఐకి అప్పగించే అవకాశం ఉంటుంది చెప్పండి? ఇది ఊహాజనితమే కదా. ఇప్పుడు వారి 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 చేతుల్లోకి వెళితే నీరు గారిపోతుంది, వారి ముఖ్యమంత్రి అనేది మనం మాటలతో చెప్పుకునే అంశం, కోర్టు ముందుకు చెప్తాం, కానీ వాళ్ళకి పాయింట్స్ కావాలి కదా. ఈశ్వర్ గారు, మీకు పాయింట్ చెప్తున్నాను ఏంటంటే, ఒక నౌకరు యజమానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేరు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్న ఒక పెంపుడు కుక్క ఏదైతే ఉందో ఆ పెంపుడు కుక్క ఆ యజమానికి ఎగెనిస్ట్ గా పనిచేసే అవకాశమే లేదు, నాటు భాషలో చెప్పాలంటే, చెందాలంటే. అట్లాగే మీరు ఒక ఛానల్లో కూర్చుని ఇంకో ఛానల్ అధిపతుల్ని ఉత్తి పుణ్యాన ఈ ఛానల్ తిట్టే వాళ్ళని పొగిడే అవకాశం లేదు. అట్లానే చంద్రబాబు నాయుడు గారి కింద వారి హోమ్ మినిస్టర్ వనిత గారు 35 హత్య కేసులు జరిగినా సరే ఎక్కడా కూడా పురోగతి లేకుండా, ఆఖరికి సుబ్బారాయుడు గారి హత్య కేసులో ఇప్పటిదాకా ముద్దాయిని అరెస్ట్ చేయకుండా ఉన్నారు. మర్డర్ కేసులో అత్యంత దారుణంగా అర్ధరాత్రి పూట అందరు ఊరు చూస్తుండగా ఎస్ఐ కళ్ళ ముందు చంపిన కేసులోనే అరెస్ట్ జరగలేదు ఈ రోజుకి కూడా. అట్లాంటి జరగని కేసులు ఉన్న చోట హోంమంత్రి గారు అసలు ఎక్కడ రెస్పాండ్ అవ్వకపోవటము, చేయకపోవటం, ఇవన్నీ గమనిస్తూ ఉంటే అట్లాంటి సంస్థలు చంద్రబాబు నాయుడు గారికి ఎగెనిస్ట్గా కానీ, నారాయణ గారికి ఎగెనిస్ట్గా కానీ, A1 A2 అయిన వారిద్దరి మీద ఎగెనిస్ట్గా ఒక చిన్న దర్యాప్తు అయినా చేసిందే. ఇప్పటికీ కూడా మీరు చూస్తే మీకు హైకోర్టు ఎందుకు నమ్ముతుందంటే, సిబిసిఐడికి ఇప్పటిదాకా తాళం వేశారండి. సిట్టు ఏదైతే ఉందో ఆ సిట్టు తాళం వేసి ఇంకా తాళం తెరవలేదు. పనిచేసే వాళ్ళకి ఇప్పటిదాకా ఓపెన్ కాలేదా? 2 నెలలు అవుతున్నా వాళ్ళకి ఇప్పటికీ ఆ సిట్ లో పనిచేసే ఉద్యోగులు ఎవరికి డబ్బులు వేయలేదు, ఇప్పటిదాకా జీతాలు వేయలేదు. వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు. పొద్దున్నే డీజీపీ ఆఫీస్కి వెళ్తాం, సొంతకం పెట్టడం, మళ్ళీ రాత్రి సాయంత్రం దాకా అక్కడ చెట్ల కింద కూర్చొని టీ కాఫీలు తాగటం రావటం, వాళ్ళకి వేరే పని కూడా ఇవ్వలేదు కనీసం. దీనికన్నా సాక్ష్యం ఇంకన్నా కావాలా? రేపొద్దు తిలక్ గారు ఆ సిబిసిఐడి ఆఫీస్ కార్యాలయంలో ఏదైతే తాళాలు వేసారో ఆ ఫోటోలు తీసుకెళ్లి హైకోర్టులో కనుక సబ్మిట్ చేసినా, ఏంటి ఈ సిట్లో పనిచేసే గతి వాళ్ళకి మీరు జీతాలు ఎప్పుడు వేశారు, ఎప్పుడు వేశారు అని ఒక్క క్వశ్చన్ హైకోర్టు అడిగినా ఎందుకు వేయలేదు అంటే దానికి ఒక ప్రూఫ్ చూపించలేదు. ఎందుకు వేయలేదు? కేవలం చంద్రబాబు నాయుడు గారు మీరు వారి గతంలో ఇన్వెస్టిగేషన్ చేశారనే వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగస్తులు జీతాలు వేయలేదు. ఇప్పుడు వాళ్ళు విని అలర్ట్ అయ్యి రేపు వేస్తారేమో జీతాలు, కనీసం వాళ్ళకైనా మంచి జరుగుతుంది. అంటే జీతాలు వేయకుండా తాళాలు వేసేసారు కాబట్టి, చెందారు కాబట్టి ఈ కేసులు ఇక్కడ సజావుగా జరగవు అని చెప్పేసి ఖచ్చితంగా తిలక్ గారి తరపున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తాళాలు వేసినటువంటి సిట్ కార్యాలయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక అధికారో, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఉన్నతాధికారో ఎవరైనా అనుకుందాం, మౌఖిక ఆదేశాలు ఉంటాయేమో కానీ మనకి రాతపూర్వకంగానో ఇంకొక రూపంలోనో అది ఉంటుందా? ఉండదు. మరి ఎట్లా కోర్టు ముందుకు తీసుకొస్తారు దీన్ని? ఏ ఆధారాలతో తీసుకొస్తారు? గారు మీ ద్వారా వారికి ఒక ఇంటి ఇస్తున్నాను. ఎందుకు పోలీసులందరికీ జీతాలు పడ్డాయిగా, సిట్ లో ఉన్న వీళ్ళకి ఎందుకు జీతాలు పడలేదు 2 నెలలుగా? తాళం ఎక్కడుందని కూడా అడగాలి. ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా అడగండి, ఆ తాళం కీ ఎక్కడుందనేది. కీ కనపడలేదు, లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఈ పాయింట్ కూడా కోర్టుకు చెప్పండి.
పోనీ వాళ్ళందరినీ సస్పెండ్ చేసి వేరే చోట కూర్చోబెడితే చేసే వేరు. వాళ్ళని ఎవరు సస్పెండ్ చేయలేదు, ఏం చేయలేదు. జీతాలు వేయలేదు అంటానికి వాళ్ళకి శాలరీ స్లిప్ ఉంటుంది, వాళ్ళది సర్వీస్ రిజిస్టర్ ఉంటుంది, అంత క్లియర్ గా తెలుస్తాయి కదా. దానికి కారణం ఏం చెప్తారు? ఎందుకు వేయలేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేశారని వేయలేదని చెప్తారా? మమ్మల్ని అరెస్ట్ చేశారని నీతిగా నిజాయితీగా ప్రజల డబ్బు కోసం వాళ్ళు గట్టిగా పోరాడి మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద కేసులు పెట్టారు, అందుకే మేము వేయట్లేదు డబ్బులు అని చెప్తారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కోర్టుకి? లేకపోతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తారు? పోనీ డీజీపీ గారు ఏం సమాధానం ఇస్తారు? వీళ్ళు మా ఉద్యోగస్తులు కాదండి, వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకున్నారు అప్పుడు గవర్నమెంట్ అని చెప్తారా? చెప్పలేరు కదా. ఇది ఒక్క సాక్ష్యం చాలండి. వాళ్ళకి జీతాలు వేయలేదని ఒకే ఒక్క పాయింట్ మీద ఈ కేసును వేరే రాష్ట్రానికి దర్యాప్తు చేయడానికి, అది కూడా ఈ అధికారులతో వేరే రాష్ట్రం అధికారులతో డబ్బులు ఇప్పించి అదే కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కూడా అడగచ్చు తిలక్ గారు. ఇంకోటి కూడా అడగచ్చు సార్, ఇంకోటి కూడా చేయొచ్చు. అంటే ఎవిడెన్స్ గా ఉపయోగపడుతుందో లేదు నాకు తెలియదు, మీరు లాయర్ కాబట్టి మీరే చెప్పాలి. ఆ సిట్ కార్యాలయానికి తాళం వేశారు కదా, దాన్ని రోజు డేట్ తో సహా, డే టు టైం తో సహా ఫోటోలు వీడియోలు తీసి డే టు టైం కూడా రికార్డ్ అవుతుంది. అది తీసి పెట్టుకోవడం మంచిదేమో. అక్కర్లేదు సార్, వీళ్ళు జియో లొకేషన్లు జియో ట్యాగ్లు అంటున్నారు కదా, జియో దాంతో చూస్తే ఆ సిట్ కార్యాలయంలో బూజులు పట్టిపోయి రేపు ఎవరైనా అడ్వకేట్ కమిషనర్ ఒకళ్ళని అపాయింట్ చేయించుకొని తిలక్ గారు ఆ సిట్ కార్యాలయానికి వెళ్ళి దాని పరిస్థితి చూస్తే అదేం సార్, తాళం మన చేతిలోనే ఉంది. రాత్రికి నేను ఓపెన్ చేసి నా చేతిలో ఉన్న తాళమే అనుకుందాము, నేను రాత్రికి ఓపెన్ చేసి మొత్తం క్లీన్ గా పెడతాను. ఈ రోజు ఓపెన్ అయితే ఓపెన్ అయినట్టు కాదు కదా. కాబట్టి కోర్టు ముందుకి ప్రతిరోజు ఈ డేట్ లో తాళం ఉంది, ఈ డేట్న తాళం ఉంది, ఈ డేట్న తాళం ఉంది, ఈ టైంకి తీసిన వీడియో లేదంటే ఫోటోగ్రాఫ్ అని డే టు టైంతో పాటు రికార్డ్ చేసి పెట్టుకుంటే మంచిదేమో నాకు అనిపిస్తుంది. అది తిలక్ గారు తీసుకోవాల్సిన మినిమం ప్రికాషన్స్ అండి. ఇవన్నీ వీటన్నిటిని హైకోర్టు పరిగణలోకి తీసుకుంటే ఈ కేసులు ఇక్కడ విచారణ సజావుగా జరగదు. సిట్ కార్యాలయం తాళాలు వేయటం కానివ్వండి, ఆ ఉద్యోగస్తులు డబ్బులు ఇవ్వకపోవటం కానివ్వండి, ఒక్క రోజు కూడా దానికి సిడి అని ఉంటుంది సార్, కేస్ డైరీ అని. ఈ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో కేస్ డైరీలో ఒక సింగిల్ ఎంట్రీ కూడా ఉండదు. మరి ఏమైనా ఉన్నట్టు ఎందుకు ఆగిపోయినా ఇది ఇన్వెస్టిగేషన్ అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే విచారణ రాష్ట్రానికి ఇవ్వటం అనేది 100% ఉంటుంది. కోర్టు పరిధిని కూడా మారుస్తారు. అధికారులను వేరే కొనసాగించవచ్చు, లేకపోతే వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు, చేయొచ్చు, వేరే దర్యాప్తు సంస్థకు కూడా ఇవ్వచ్చండి. రైట్. వెంకటేష్ శర్మ గారు, వీళ్ళలో 8 నుంచి 9 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దే హ్యావ్ బీన్ రిక్రూటెడ్ బై యూపీఎస్సీ నుంచి రిక్రూట్ అయ్యారు. యూపీఎస్సీకి కూడా వీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను 2-3 రోజులుగా నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఎందుకు వీళ్ళు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి ఎందుకు వెళ్ళలేదు, యూపీఎస్సీను స్టేట్ గవర్నమెంట్ని కూడా ఎందుకు పార్టీని చేయలేదు, డీజీపీని పార్టీని చేసి వీళ్ళు ఇప్పటివరకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఈ విధంగా మేము ఒక స్పెషల్ సందర్భంలో మేము ఈ విధంగా పనిచేసిన దానివల్ల మమ్మల్ని ఖాళీగా పెట్టినటువంటి సందర్భాన్ని వివరిస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో వాళ్ళు పిటిషన్ వేసుకుని మాకు జీతాలు ఇవ్వట్లేదు, మాకు సరైన సౌకర్యం ఇవ్వట్లేదు, మమ్మల్ని తీసుకొచ్చి ఖాళీగా కూర్చొని మేము వీఆర్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్, మా కెరీర్ రికార్డ్ ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా పిటిషన్స్ ఇంతవరకు ఎందుకు వేయలేదు ఐపీఎస్ ఆఫీసర్స్ అనేది నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. రీజనబుల్ టైం అనేది ఒకటి ఉంటుంది కదా సార్ వెంకటరామరెడ్డి గారు, కనీసం 3 to 6 months అన్న గ్యాప్ ఇచ్చి ఇంకోటి ఐపీఎస్లకి మాత్రం కేంద్ర ఫండ్స్ నుంచి డబ్బులు వచ్చేస్తాయి సార్. ఎస్పీ స్థాయి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు డబ్బులు వస్తాయి. ఆ కింద పనిచేసే వాళ్ళు దాదాపుగా హెడ్ కానిస్టేబుల్, ఎయిర్ కానిస్టేబుల్, ఎస్ఐలు, వీళ్ళందరూ సిఐలు, వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళెవ్వరికి కూడా డబ్బులు రావట్లేదు. వీళ్ళందరూ సెంట్రల్ ఫండ్స్ నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు జీతాలు వస్తున్నాయి కాబట్టి ఉద్యోగమే వాళ్ళకి డ్యూటీనే అలాట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. జీతాలు కూడా ఆగిపోయినాయి అనుకోండి, దే మేబీ వాళ్ళు వెళ్ళి అప్పుడు వెళ్తారు వాళ్ళు. రైట్.